మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తార్కికాశ్చ ఛాందస శైవ దైవజ్ఞాః కర్మటాః ప్రియే లౌకికాస్తే న జానంతి గురుతత్వం నిరాకులం. గురువు మాట ఒక సౌండ్ కాదు, ఒక పవర్ అన్నాడంతే. గురువు మాట సౌండ్ కాదు, ఒక పవర్. పైనుంచి నీరు కింద పడతా ఉంటుంది, అది ఒక సౌండ్ కాదు. టర్బైన్ నుంచి వచ్చే అవునా కొడుతుంది సౌండ్, అది సౌండ్ కాదు, పవర్. ఒరే సుబ్బారావు అన్న, ఎవడరా నన్ను అఘోరంగా పిలుస్తున్నాడు ఏకవచనంతో, వెనక్కి తిరిగావా లేదా? ఈ మాటకు పవర్ ఉందా లేదా? అదేదో సౌండ్ అని వెళ్తావా? నువ్వు వెళ్తావా? వెళ్ళి చూస్తా సౌండ్ అనుకుని వెళ్తావా? వాడు ఇంకా కదలలేదనుకో, వాడిని ఏదో తిట్టాడనుకో, అరే పాడు మొహవాడా నిన్నేరా పిలిచేదా అన్నాడుకో, వాడు అప్పుడు తిరిగాడనుకో. ఇప్పుడు అది సౌండా పవరా? పవరేగా, లేకపోతే వెనక్కి తిరుగుతావు. కాబట్టి ప్రతి మాట పవర్. ఆ పవర్లో మంత్రం కానీ వచ్చినట్టయితే ఆ మాట మంత్రంగా మారిపోతుంది. మాటే మంత్రము. ఎందుకైంది మంత్రం? మనసే బంధము. మనసును నమ్ముకోవద్దు, జాగ్రత్త. అది చెప్తున్నారు. అది మళ్ళీ నీకు బంధనాన్ని తీసుకొస్తుంది. ఇది కళ్యాణం కమనీయం. ఏది కళ్యాణం? మాట అనేదే. అది మంత్రయుక్తమైన కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. శ్రీరంగం గోపాలరత్నం గారి పాప దానికి ట్యూన్ వేశారు. అవునా? చిన్నప్పుడు ఎప్పుడో మనం రేడియోలో వింటున్నాను, గ్రామ్ఫోన్ రికార్డులో సంస్కృత పరిచయం అని చెప్పనని. ఇంకా మీరు పుట్టలేదు అప్పటికే. కేయూరాణి నభూషయంతి పురుషం. మానవుడికి ఈ కేయూరాలు, ఈ భూషణాలు ఇవన్నీయే, అవేవి కూడా అలంకారాలు కాదు. అలంకారాలు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం. ఇవేవి చంద్రహారాలు, ఇవన్నీ కూడా భుజగీర్తులు, ఇవన్నీ ఉండయే, కిరీటాలు, ఇవేవి అలంకారాలు అదిగా మనిషికి. న స్నానం న విలేపనం. చందనాగర్ కస్తూరి ఇవన్నీ పూసుకుంటుంటారు కదా, అవునా? వాటితో స్నానం చేస్తుంటారు కదా. నా విలేపనం నా కుసుమం. ఈ యొక్క పూలదలను వేసుకుంటుంటా తిరుగుతూ ఉంటాం కదా, ఇవేవి అలంకారాలు కాదు. నాలంకృత మూర్ధజ. ఇక్కడ వేసుకుంటుంటారు కదా పాపటి పట్టు, ఇవన్నీ వేసుకుంటారు, ఇవేవి అలంకారాలు కాదు. స్త్రీలు కానీ పురుషులు కానీ. అందుకని పురుషం అంటే పురుషులకే చెప్పారు, ఇదే స్త్రీలకు కాదనమాట. అక్కడ పురుషం అంటే అది అందరూ, మానవులందరికీ కూడా. మరి ఏదయ్యా అని చెప్పని ఆలోచిస్తే వాణ్యేక సమలం కరోతి పురుషం. వాణి ఏక, వాక్కు ఒక్కటే నిజమైన అలంకారం. వాక్కు ఒక్కటే నిజమైన అలంకారం. వాణ్యేక సమల్లం, అదే నిజమైన అలంకారం, అదే సక్రమైన అలంకారం. వాణ్యేక సమల్లం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. ఏది సంప్రదాయమైన సంస్కరింపబడిన వాక్కు, వేదవాక్కు ఏదైతే ఉందో అదే నిజమైన ఆభరణం, అదే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలన్నీ, మిగిలిన ఆభరణాలన్నీ క్షీయంతే కిల భూషణాన్ని, అవన్నీ క్షీణించిపోతాయి. కానీ మిగిలేదంటే, ఎప్పటికీ ఉండేదండి సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణమే నిజమైన అలంకారం. అది కూడా ఎందుకంటే దీనికి సంబంధించినది. మహాహంకార గర్వేణ తపో విద్యాబలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటే యంత్రం యథా పునః. మాకు తపస్సుంది, మాకు విద్యాబలం ఉంది, తపోబలం ఉంది, ఏం చేస్తానో మిమ్మల్ని అనుకుంటున్నారేమో అని మహాహంకార గర్వం ఉన్నవాళ్ళు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు,
మేము రామాయణాన్ని వినాల్సిన అవసరం లేదు, మాకు అన్ని మండాయి, మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉన్నవాడు ఎవడైచేది అహంకార తపస్సు వల్ల, విద్యాబలం వల్ల ఎవడైతే అహంకారం చేత కూడి ఉన్న మనుషులు ఏమవుతారంటే, అహంకారం ఉన్నవాడు భ్రమంతి చాస్మిన్ సంసారే, వాళ్ళు మళ్ళీ జనన మరణ చక్రంలోకే పడిపోతారు. అది ఎలా పడిపోతుంటారట, ఘటీ యంత్రం యథా పునః. ఘటీ యంత్రం అంటే ఏత వేస్తారు చూసారా, ఓ చక్రం తిరుగుతూ ఉంటుంది, దానికి కొన్ని గిన్నెలు ఉంటాయి, బావిలో నీళ్ళు తోడటానికి ఇక్కడ తిప్పుతూ ఉంటాడు. ఈ నీళ్ళన్నీ తీసుకుని వెళ్ళి సగం మళ్ళీ దాంట్లో పడుతూ ఉంటాయి, మళ్ళీ ఆ మిగిలిన అన్నీ ఒక ధోని ద్వారా పొలానికి పెడుతుంటారు. అంతేగా, యాత వేసి ఏగిన ఏరు ఎండది, అవునా? పొలం నిండుద్దా? వాడు ఇటా తిరిగి వచ్చేలోపు సగం నీళ్ళు అక్కడ పడిపోతుంటాయి. అంటే బ్రాహ్మయంతి ఏ విధంగా అట ఈ యాతం ఎట్టయితే తిరుగుతూ ఉంటుందో అట్ట జనన మరణ చక్ర సంసారంలో వీడు పడిపోతూ ఉంటాడు. ఎవడు పడిపోతాడు? నాకు తపోబలం ఉంది, విద్యాబలం ఉంది, ధనబలం ఉంది. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. మాకు జనం ఉన్నారని, మాకు ధనం ఉందని, మా కురు ధన జన యవ్వన గర్వం. ఇవన్నీ ఏమవుతాయి? నా వెనక జనం ఉన్నారని, నాకు బాగా లక్షల ఆస్తి ఉందని, కోట్ల ఆస్తి ఉందని, అవునా, నాకు యవ్వనం ఉందని మిడిసి పడిపోతే హరతి నిమేష, ఒక్క క్షణంలో కాలం మొత్తం ఈ మొత్తాన్ని మింగి అవతల పడేస్తాం. మేమేమో మాకు అవన్నీ తెలియదండి. తెలియదు కాదు, కనపడతా ఉంటే తెలియదు అంట ఏంటి? మా గురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం, సర్వం నశించు అంతే. కాబట్టి విద్యాబలం ఉంది. నాకు రామాయణం చదివాను, రాడతం చదివి, దాంట్లో ఉన్న సారాన్ని తాగావా? సారాన్ని తాగావా? కాబట్టి ఇలా ఎవడైతే అహంకారంతో ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. కృపయా పారే. మనల్ని రక్షించేవాడు ఎవడు? గజేంద్రుడికి బలం ఉందని తెలుసు కదా, తన వెనక బలగం ఉందని కూడా తెలుసు కదా. తనకు బలం ఉందని తెలుసు, బలగం ఉందని తెలుసు, అంతేనా? అందరికన్నా పెద్ద జంతువు నేనే, ఇంకా అడవికల్లా నేనే పెద్ద అని తెలుసు. మొసలు పట్టుకుంటే వీళ్ళంతా వచ్చారు, తన బలం పనిచేసిందా? మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరీక్షిత్ సన్మన్ స్మరతు నాభజంగిక గోడగొల్ప కూర్మపృష్ఠ జయిష్ఠ ప్రబలాన్విత నఖదిధీతి సంచలన నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరః సింజానమణి మంజీర మంజిర మరాళీ మందగమన మహాలావణ్య సేవతి సర్వారుణనవధ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. సర్వారుణ, అన్ని చోట్ల ఉన్న అరుణ కిరణాలన్నీ కూడా, అరుణ వర్ణమంతా కూడా అమ్మవారే. ఎక్కడ అరుణవర్ణం కనపడినా అమ్మవారే. సర్వారుణ అనవధ్యాంగి అంటే, అవధ్యాంగి అంటే దోషము కలిది, అనవధ్యాంగి అంటే దోషము లేని అవయవాలు కలిగింది, ఎటువంటి దోషం అనేది లేనిది. సర్వాభరణ భూషిత, సర్వ ఆభరణాలతో అమ్మవారు అలంకృతమైంది. అమ్మవారి రూపవర్ణన చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఇక దీంతో ఎండ్ అయిపోతుంది. సర్వాభరణ భూషిత తర్వాత ఇక ఉండదు, అమ్మవారి స్థానాలు చెప్తారు. ఇప్పటి వరకు అమ్మవారి రూపాలు వస్తాయి. ఎటువంటి దోషం లేని అమ్మవారు. అసలు అమ్మవారికి సంబంధించిందంతా కూడా శ్రీ విద్య అనుకున్నాం. ఈ శ్రీ విద్య రావటానికి ముందు 64 తంత్రాలు వచ్చినాయి. అవేవి కూడా
ఏం చేశారంటే ఈ 64 తంత్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరిక. మానవులకి ఏంటంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని, మోక్షం కావాలని అనుకునేవాడు. ఇక ఇప్పుడు ఏం చేశారు, నాకు ఇది కావాలంటే ఓ ఇబ్బంది లేదు, వాడికి లేకుండా నాకు ఒక్కడికే కావాలని ఇక్కడ వచ్చింది. అమ్మవారి శక్తిని ఏం చేశారంటే, ఎట్ట చేశారంటే, వాడికన్నా నేను ₹1 ఎక్కువ తినాలంటే ఒక రకం, నాకు ఇంకో రూపాయి ఇయ్యమ్మ అంటే ఇంకో రకం. వాడికన్నా అన్నప్పుడు విషయం మారిపోయింది. అసలు వాడికి ఉండకూడదు, నాకే ఉండాలి. 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి నాకు కావాలి, 2 వాడికన్నా, 3 నాకే కావాలి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమైంది, నాకే కావాలి అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు దేవతా శక్తులన్నీ కూడా ఈ తంత్ర విద్యలన్నీ కూడా మిస్గైడ్ అయిపోయినాయి, పక్కదారి పట్టేసినాయి, బాధలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఉండి నిర్బంధం చేసింది. అరే అన్నీ లౌకికమైన ప్రయోజనాలే కానీ అవునా, మోక్షదాయకమైన విద్య ఎందుకు ఇవ్వరు మీరు అని చెప్పరని అమ్మవారు బైవారు. అది అందరికి అందేది కాదు, లేదు అది అందదు. ఒకవేళ అందిన పుచ్చుకోవడం చేత కాదు, ఒకవేళ పుచ్చుకున్నా దాన్ని సేవించడం చేత కాదు. అందుకని వద్దని అన్నారు, నిర్బంధించింది. మోక్షగాములు కూడా ఉన్నారు భూలోకంలోనే, మోక్షగాములు కూడా ఉన్నారు. నువ్వు మోక్ష విద్యను కూడా ఇవ్వాలి, ముక్తి 2 ఇవ్వాల్సిందని అప్పుడు నిర్బంధం పెడితే శ్రీ విద్య భూలోకానికి వచ్చింది. ఇదంతా అమ్మవారి వల్లే వచ్చింది, ఇంకో మామూలుగా అయితే అయ్యవారు ఇవ్వలేదు. ఆ విషయాన్ని శంకర్ల వారు పసిగట్టి సౌందర్యలహరిలో ప్రవేశపెట్టారు దాన్ని. ఆ సౌందర్యలహరిలో 31 శ్లోకం చూడండి. శ్రీ శంకరాచార్య వర్యాయ నమః. చతుస్సస్యాతంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్తన్నిర్బంధాదక్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతీతరదినం. ఏమిటనంటే చతుస్సస్యాతంత్రే, చతుషష్ఠి, చతు అంటే 4, షష్ఠి అంటే 6. అది ఒత్తుటా కాదు, మామూలు టా కనపడుతుంది చూడండి. ఒత్తుటా పెడితే ఎంత అవుద్ది, 6 అవుద్ది. మామూలు టా అయితే 60 అవుతుంది. షష్ఠి పూర్తోత్సవం అనేటప్పుడు మామూలు టా అవునా 60. చతుషష్ఠి అంటే ఇప్పుడు 64 తంత్రాలు ఇచ్చాడట భగవంతుడు, పరమేశ్వరుడు. ఎవరు, పశుపతి. ఇక్కడ పశుపతిని వాడాడంటే దాంట్లో ఒక అర్థం ఉందట. మామూలుగా ఈశ్వరుడు అని దక్షామూర్తి ఇంకే పదాలు వాడచ్చు. పశుపతి అంటే పశువులకు పతి. మానవులు జడులకు పతి, వాళ్ళు పరివర్తన లేని వాళ్ళు. అందుకని పశుపతి అని పదం వాడాడు. ఊరికే కాదు, చెంపబెట్టి కొట్టారు మానవుల్ని. అజ్ఞాన దశలో ఉండి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారని. అందుకని పశుపతి, నువ్వు 64 తంత్రాలు ఇచ్చావు లోకానికి. అది చతుస్సస్యాతంత్రే సకలం అతిసంధాయ భువనం, అన్నిటినీ ఉద్భవింపజేసే తత్తత్సిద్ధి, ఆయా కర్మల యొక్క ఫలితాలుగా, ఆయా తంత్రాలకు అనుగుణంగా ఫలితాలని ప్రసవ పరతంత్రై, ప్రసవించేటట్టుగా అంటే ఉత్పత్తి అయ్యేటట్టుగా ఈ ప్రపంచానికి పరతంత్రులై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి బద్దులై ఉంటాడు. అంతే, ఒక మాయ కమ్మేసి ఒక తంత్రాన్ని ఉపయోగించే. ఏమండి మనకి ఇప్పుడు టీవీలో కనపడుతుంటాయి. ఈ రోజున ఆదివారం రోజున కాలభైరవాష్టకం, వాస్తవంగా ఆదివారము అష్టమి మంగళవారాల్లో కాలభైరవాష్టకం త్వరగా సిద్ధిస్తుంది. ఈ రోజున ఆదివారం రోజున మీరు కాలభైరవాష్టకం చదివితే మీరు పట్టిందల్లా బంగారమేను అని చెప్పిన హెడ్డింగ్ కనపడతా ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఇక అది చదివిన తర్వాత ఇదేంటి బంగారం కాలేదేంటి ఇట్లా చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి పశుపతే అంటే ఇప్పుడు ఆయన పతి అయ్యాడంటే మనం ఏమయ్యాం, నేను అనకూడదులే. అంటే జడులయ్యి ఉన్నారు. మనసు పరివర్తన లేనిదప్పుడు ఏం జరుగుతుంది, పరివర్తన లేనప్పుడు
మనం చెప్పుకున్నాం కదా, సర్వభూతాలు పుడుతున్నాయి, మానవులు పుడుతున్నారు, సర్వభూతాలు పెరుగుతున్నాయి, మానవులు పెరుగుతున్నారు. సర్వభూతాలలో పరివర్తన ఉండదు, మానవులకే పరివర్తన ఉంది. అది తేడా. అప్పుడు ఏమైంది? దానికే అయిపోయింది. ఇప్పుడు రాజశ్యామల యాగం కూడా పరతంత్రం అయిపోయి ఇక అక్కడి నుంచి రాట్లా. నీ యొక్క కార్యాలలో ధర్మం తొంగి చూస్తుందా లేదా అనే విషయాన్ని మర్చారు. రాజశ్యామల యాగం చేస్తే సరిపోతుంది. ఎక్కడ కుదురుతుంది? ఆచరణలో, భావంలో గొప్పతనం ఉండాలా లేదా? అది అతిసందాయ భువనం. ఈ యొక్క పరతంత్రులై ఉన్న వాళ్ళకి పశుపతి వాటి యొక్క ఫలాలను ఉత్పత్తి చేసేటట్టుగా తత్తత్సిద్ధి, ఆయా ఫలితాలు వచ్చేటట్టుగా ప్రసవ ఉద్భవిస్తున్న చేసేటట్టుగా పశుపతి ఎట్లా ఉన్నాడట? 64 తంత్రాలు ఇచ్చి స్థిత, ఏవి పట్టని వాళ్ళగా తన ధ్యానంలో తాను ఉన్నాడు. పిల్లలు ఉన్నారండి, ఉదాహరణ చాక్లెట్ అడిగారు, అవునా, గొడవ చేస్తున్నారు, ఇదిగా పని రగోలా. ఇప్పుడు వాడిని ఏమంటారు? వాడు పిల్లడు అల్లరి చేస్తున్నారు, చెప్పినా కూడా వినట్లేదు, అందరి దగ్గర చాక్లెట్ లాక్కొని వస్తున్నాడు. ఏమనంటారా? పిల్లడు అంటారు. ఏమనంటారు? మీ అబ్బాయి అండి. అబ్బా, వీడంతా అందగాడు అయినప్పటికీ కూడా మీ అబ్బాయా అంటాడా లేదా? అదే పరిస్థితి ఓ పశుపతి. 64 తంత్రాలలో మునిగిపోయి ఉన్నారు వీళ్ళు. కథలకుడు కూర్చున్నాడు, వాళ్ళకి చాక్లెట్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఈయన హాయిగా ఉంటాడుగా, ఈయన వర్క్ ఈయన చేసుకుంటుంటాడు కదా. అది పునః ఈ పరిస్థితుల్లో పునః తత్ నిర్బంధా అఖిల పురుషార్థైక ఘటన. ఇప్పుడు అమ్మవారు ఉండి నిర్బంధించిందట, నువ్వు ఇస్తావా లేదా? ఇస్తావా లేదా? ఏమిటి ఇస్తావు? అఖిల పురుషార్థైక ఘటన.